నా దగ్గర ఉండే కార్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి జీలీ కంపెనీ ఎంగ్రాండ్. ఇదైతే చైనా కంపెనీ అన్నమాట. ఇంకా దీని ఇంజిన్ అయితే 1.5 లీటర్, హార్స్ పవర్ వచ్చేసి 101, టార్క్ వచ్చేసి 142. దీని ట్రాన్స్మిషన్ అయితే సివిటి ట్రాన్స్మిషన్ అన్నమాట. ఇది టాప్ మోడల్ అయితే కాదు, మిడ్ వేరియంట్. ఫస్ట్ దీని అవుట్ లుక్స్ నుంచి మొదలు పెడదాం. బండికి కొంచెం దెబ్బ ఉండదు, ఏమనుకోకండి. ఫస్ట్ దీంట్లో అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే దీని గ్రిల్. చూసేదానికి లుక్ భలే ఉంటుంది. డైమెన్షన్స్ ఒక్కసారి చూడండి ఎంత స్పోర్టివ్ గా ఉంటాయో, అంత బాగుంటాయి దీని లుక్స్. ఇది సైడ్ ప్రొఫైల్ గమనిస్తున్నారు కదా ఎంత స్పోర్టివ్ గా ఉందో. ఇది వచ్చేసి బ్యాక్ ప్రొఫైల్ అన్నమాట. ఇది మిడ్ వేరియంట్ కాబట్టి వెనకాల కనెక్టింగ్ టైల్ ల్యాంప్ రాలేదు. ఆ జీలీ అనే ప్లేస్ లో టాప్ మోడల్ కి కనెక్టింగ్ టైల్ ల్యాంప్ వస్తుంది. దీనికి వచ్చేసి 4 సెన్సార్లు మాత్రమే ఉంటాయి, అది కూడా వెనకాలే ఉంటాయి. బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది. బ్యాక్ కెమెరా క్వాలిటీ కూడా పర్వాలే, బాగానే ఉంటుంది చూడండి. ఈ సైడ్ ప్రొఫైల్ చూడండి, మీరు ఎక్కడా డిసప్పాయింట్ అవ్వరు లుక్స్ తో మాత్రం. అంత బాగుంటుంది ఈ కారు. ఇంకా దీని హెడ్ ల్యాంప్స్ వచ్చేసి ప్రొజెక్షన్ హెడ్ ల్యాంప్స్ అనమాట. ఎల్ఈడి అయితే కాదు, హాలోజన్ హెడ్ ల్యాంప్స్. దాని డిఆర్ఎల్స్ మాత్రం ఎల్ఈడి. ఆ డిఆర్ఎల్స్ లోనే ఇండికేటర్ కూడా ఇంక్లూడ్ చేస్తుంటారు, కనపడుతుంది కదా, అవే డిఆర్ఎల్స్ కూడా చూడండి. కాబట్టి కనపడుతుందా, అవి డిఆర్ఎల్స్ అనమాట. ఇంకా దీని వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 16 ఇంచ్ ఎల్ఐ వీల్స్ అనమాట. దీనికైతే 360 డిగ్రీస్ వ్యూ కెమెరా అయితే లేదు, టాప్ ఎండ్ ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి దీని రిమోట్. దీనికి కీ అవసరం అయితే ఉండదు, పుష్ స్టార్ట్ బటన్ అనమాట. అంతేకాకుండా ఈ రిమోట్ లో ఇంకో కూల్ ఫీచర్ ఏంటంటే రిమోట్ తోనే బండిని స్టార్ట్ చేసుకోవచ్చు. దీని బూట్ స్పేస్ ఎంత ఉందో చూద్దాం పదండి. దీని బూట్ ని అయితే మనం రిమోట్ తోనే ఓపెన్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఈ రకంగా ఓపెన్ చేయొచ్చు బూట్ ని. దీని బూట్ స్పేస్ అయితే 500 లీటర్స్ అనమాట. చాలా పెద్ద బూట్ ఏరియా వస్తుంది, ఎన్ని సామాన్లు కావాలన్నా క్యారీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ఇంటీరియర్ పోదాం పదండి. ఫస్ట్ బ్యాక్ చూద్దాం, బ్యాక్ సైడ్. ఇదే దీని బ్యాక్ సైడ్. చూద్దాం స్పేస్ ఎంత ఉందో. డోర్స్ కూడా బాగా వైడ్ గా ఓపెన్ అవుతాయి, ఎక్కేది దిగేది ఇబ్బంది ఉండదు. నేను సీట్ వచ్చేసి ఈ బి పిల్లర్ వరకు వేసుకుంటా. ఈ బి పిల్లర్ వరకు సీట్ వేసుకుంటే ఇంకా స్పేస్ ఎంత ఉంది చూస్తున్నారా, సీట్ కి మోకాలకి ఎంత ఉందో గ్యాప్. మీకు బ్యాక్ సపోర్ట్ కానీ హెడ్ రెస్ట్ సపోర్ట్ కానీ చాలా బాగుంది. కాకపోతే ఒక్కటి, ఈ థై సపోర్ట్ ఇంకొంచెం బాగా ఇచ్చుంటే సరిపోయిండు. 6 ఫీట్ ఉండే వాళ్ళు డ్రైవర్ సీట్లో కూర్చున్నా వాళ్ళ హైట్కి తగ్గట్టు సీట్ని అడ్జస్ట్ చేసుకున్నా కూడా వెనకాల వాళ్ళు ఫ్రీగా కూర్చోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఒక్క థై సపోర్ట్ ఇంకొంచెం ఇచ్చుంటే బాగునుండు. ఇక్కడైతే ఆర్మ్ హోల్డర్ కూడా ఇచ్చుండారు. దీనికి వచ్చేసి ఏమన్నా మనం చిన్న చిన్న బ్యాగ్స్ ఇట్లాంటి హోల్డ్ చేసుకోవాలన్నా కానీ ఇచ్చుండారు. దీనికి రేర్ ఏసీ విండ్స్ కూడా వచ్చుండాయి, ఏసీ కూడా బాగా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చిన్న ఒక మొబైల్ స్టోరేజ్ ఇచ్చున్నారు. డోర్స్ కూడా ఇదిగో మ్యాగజైన్ ఏమన్నా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, చిన్న చిన్న వస్తువులు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది చిన్న వాటర్ బాటిల్ కూడా ఇక్కడ పడుతుంది. ఓవరాల్గా డాష్ బోర్డ్ లుక్ ఇది. బ్యాగ్ కూర్చున్న వాళ్ళకి ఇలా కనపడుతుంది డాష్ బోర్డ్. ఇప్పుడైతే ఫ్రంట్కి వెళ్ళిపోదాం పదండి. ఇంతకుముందు మనం బూట్ రిమోట్తో ఓపెన్ చేసినాం కదా, ఇదిగో ఇక్కడ కూడా ఒక స్విచ్ ఇచ్చి ఉంటారనమాట. ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు బూట్ని. దీనికైతే కీ ఉండదు, నేను చెప్పినట్టు ఇదిగో పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది అంతే, స్టార్ట్ అయిపోయింది బండి. ఇవి ఏసీ కంట్రోల్స్ అనమాట. ఇట్లా పై కంటే ఏసీ ఆన్ అవుతుంది, కింది కంటే ఏసీ డౌన్ అవుతుంది. ఈ టచ్లో కూడా పెంచుకోవచ్చు అనమాట మనం ఏసీ కంట్రోల్. ఇంకా స్టీరింగ్ విషయానికి వస్తే ఇటు సైడ్ వైపర్ కంట్రోల్స్ ఉంటాయి, ఇటు సైడ్ లైట్ కంట్రోల్స్ ఉంటాయి. ఇది హారన్, ఎయిర్ బ్యాగ్ రెండు దీంట్లోనే ఉంటాయి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ కంట్రోల్స్ మాత్రం క్రూజ్ కంట్రోల్ అనమాట. రైట్ సైడ్ వచ్చి మీడియా కంట్రోల్స్. ఇది వచ్చేసి మనం హెడ్ లైట్ అడ్జస్ట్ చేసుకునేదానికి. ఈ బండిలో 4 పవర్ విండోసే, 1 టచ్ అనమాట. ఒక్కసారి టచ్ చేసే చాలు మొత్తం వెళ్ళిపోతాయి. చూడండి చూపిస్తా, 1 టచ్ అనమాట. ఇంక ఇది వచ్చేసి లాక్ అన్లాక్. ఇది వచ్చేసి ఓఆర్విఎం కంట్రోల్స్ అనమాట. ఇది మిడ్ వేరియంట్ కాబట్టి ఈ డిస్ప్లే ఈ సైజు మాత్రమే ఉంది. అదే టాప్ మోడల్ తీసుకుంటే ఇది మొత్తం, ఇదైతే ఎంత పెద్దదైతే ఉందో ఇది మొత్తం డిస్ప్లే వస్తుంది అనమాట. ఐఆర్విఎం అయితే మాన్యువల్లీ అడ్జస్టెడ్. ఇంకా గ్లవ్ బాక్స్ విషయానికి వస్తే డీసెంట్ ఎనఫ్. ఇది సివిటి గేర్ బాక్స్ అనమాట, చాలా స్మూత్గా ఉంటాయి గేర్లు కూడా. ఆ తర్వాత ఇక్కడికి వస్తే ఇది ఎలక్ట్రానికల్లీ పార్కింగ్ బ్రేక్ అనమాట.
ఇది వచ్చేసి ఆటో హోల్డ్. ఆ తర్వాత 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఆర్మ్ రెస్ట్ అనమాట. ఈ బండిలో నాకు బాగా నచ్చేది ఆర్మ్ రెస్ట్. భలే ఉంటుంది. దీని లోపల కూడా పెద్ద స్పేస్ ఉంటుంది. కాకపోతే కోల్డ్ అయితే కాదు, ఊరికే స్టోరేజ్ కొరకు అంతే. ఇంక ఇది వచ్చేసి ఎల్ఈడి ల్యాంప్ అనమాట. ఇది క్లస్టర్. ఇంకా దీని గురించి మాట్లాడుకోవాలంటే మైలేజ్ మాట్లాడుకోవాలి. కంపెనీ వాడు క్లెయిమ్ చేసింది వచ్చేసి 17, కానీ 8, 9, 10 వస్తుంది. ఇంకా దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంత ల్యాగు, పెద్ద పవరే ఉండదు, లేట్గా పికప్ అందుకుంటుంది. అందుకే ఈ బండిలో వీడు కొన్ని మోడ్స్ ఇచ్చినాడు, అవి కూడా చూపిస్తా చూడండి. కనబడుతుందా? ఇక్కడే అనమాట మన మోడ్ షిఫ్టింగ్ కూడా. చూస్తున్నారా? ఎకో, స్పోర్ట్, కంఫర్ట్. ఇది డిఫాల్ట్గా కంఫర్ట్ మోడ్లోనే స్టార్ట్ అవుతుంది, అక్కడే ఉంటుంది. మనం ఎకోలో కావాలంటే ఎకోలో వేసుకోవచ్చు. మీకు మంచి పవర్ కావాలంటే స్పోర్ట్స్లో వేసుకోవచ్చు. ఆ స్పోర్ట్స్లో వేసినా కానీ పెద్ద పవర్ రాదనుకోండి, అది వేరే విషయం. చైనా బండ్లు ఇంకంతకుమించి ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయలేం మనం. పైన పట్టారం లోన లొటారం అని అంటారు కదా కొంతమంది, అదే టైప్ ఈ బండి. చూసేదానికి సూపర్గా ఉంటుంది, కానీ ఇంజన్ పర్ఫార్మెన్స్ అంత ఉండదు, చాలా ల్యాగ్ ఉంటుంది. అండ్ మా ఫ్రెండ్స్ దగ్గర కూడా కొంతమంది దగ్గర ఈ బండి ఉంది. వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంట వాళ్ళ బండ్లలో. దేవుడి దయ వల్ల ప్రస్తుతానికి నాకైతే ఎటువంటి ప్రాబ్లం రాలా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మాట్లాడుకోవాల్సింది దీని బిల్ట్ క్వాలిటీ ఎలా ఉంటుందో చెప్పను, చూపిస్తా రాండి. కనపడుతుందా బాగున్నట్టు? లోపల పోయి పైకి వస్తుంది, లోపల పోయి పైకి వస్తుంది, ఇబ్బంది అయ్యేలే. ఫైనల్ గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, లుక్స్ చూసి బండిని ఎప్పుడు తీసుకోవద్దు. డోంట్ బై ఎ గుడ్ లుకింగ్ కార్ విత్ ఎ బ్యాడ్ ఇంజన్. తర్వాత చాలా ఇబ్బంది పడతారు.